ఇప్పుడు మీరు ఒక కాంపీటింగ్ మూవీ వస్తుందన్నారు గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫెస్టివల్ వీకెండ్ ఉంటే మనకి 2 మూవీస్ రావడం కామన్. హ్మ్. సేమ్ డే వస్తాయి మళ్ళీ. యాహ్! మళ్ళీ సేమ్ ఈక్వల్ బడ్జ్ ఉన్న మూవీస్, ఈక్వల్ స్టార్డమ్ ఉన్న స్టార్స్. అలా వచ్చినప్పుడు ఏదో ఒక మూవీయే వేయగలరు మీరు. యాహ్! వేరే ఆప్షన్ ఉండదు మీకు. కానీ మీకు వేయాలని ఉంటది 2 ఉంటది. సినిమాలు. 2 షోస్ ఎయాలని. ఎయాలని ఉంటది. బట్ అది వేయలేరు. ఆ అగ్రీమెంట్ ఎన్ని డేస్ ముందు జరుగుతుంది మీకు? 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ ఇప్పుడు సంక్రాంతికైతే 1 మంత్ ముందే 1 మంత్ ముందే అయిపోతుంది. కొన్ని మాకు అంటే పీక్ సెంటర్స్ ఉంటాయి కదా! సుదర్శన్ దేవి, సంధ్య 1 మంత్ ముందే అయిపోతాయి బేసికల్లీ. సో, అరౌండ్ నౌ వి షుడ్ అది తగ్గుతూ వస్తుంది. మీరు గమనిస్తే బుక్ మై షోలో టికెట్స్ ఓపెనింగ్ గూడా 1 డే ముందటి దాకా అవును. వచ్చేస్తుంది ఈ అవును. మధ్య. సో, ఎవ్రీథింగ్ ఈస్ బికమింగ్ మోర్ డైనమికా లేకపోతే పీపుల్ ఆర్ వెయిటింగా వి డోంట్ నో. సో, బికాస్ ఆఫ్ థాట్ ఇది గూడా తగ్గింది. ఇంతకుముందు 3 నెలల కింద డిసైడ్ అయిపోయేది. 2 నెలలకు ముందు డిసైడ్ అయిపోయేది. ఈ సినిమా ఈ టైంకి ఎండ్ అయిపోతది. కాబట్టి ఇది కంటిన్యూషన్ మా డేట్ ఇది అనేసి వచ్చేది ఇంతకుముందు. బట్ ఆల్ థట్ హస్ చేంజ్డ్. ఎవ్రీథింగ్ హస్ బికమ్ వెరీ, వెరీ ఆన్ డిమాండ్. నెక్స్ట్ వీక్ ఈ అఖండ ఎలా ఉండబోతుందో నోబడీ కెన్ టెల్. హౌ మెనీ పీపుల్ హావ్ సీన్, హౌ మెనీ పీపుల్ ఆర్ గోయింగ్ టు సీ, వాట్ ఇస్ ద ట్రెండ్ నోబడీ కెన్ టెల్ బేసికల్లీ. అన్న టైప్‌లో ఎందుకో కారణాలు అనేకం ఉన్నాయి. యాహ్! ఎన్ని డేస్ మాట్లాడుకుంటారు అగ్రీమెంట్ నార్మల్‌గా? ఓపెన్ రన్ అంటారు. ఆ సినిమా ఎంతసేపు అంటే ఎంత ఆడితే అంత. ఎంత ఆడుతది? ఓపెన్ రన్ విత్ ఎ స్మాల్ క్లాజ్ ఆఫ్ 25% కన్నా తగ్గిపోతే ద ఎగ్జిబిటర్ హాస్ ఎ రైట్ టు స్క్రీన్ అనదర్ మూవీ. ఓకే. అందులో మన జ్యుడిషియల్ సిస్టమ్‌లో అదే ఒక 10 మంది నేరగాళ్ళని వదిలేసినా పర్లేదు గానీ, ఒక నిరపరాధిని శిక్షించడం చాలా తప్పు అన్న ఆలోచనతోటి జ్యుడిషియల్ సిస్టమ్ పోతది గదా! ఇక్కడ ఒక రిలీజ్ అయిన సినిమాకి మాక్సిమం జస్టిస్ జరగాల అన్న మాటతోటి పోతది బేసికల్లీ. సో, ఒక రిలీజ్ అయిన సినిమాకి అది నడుస్తుంటే అది తీసేయడం చాలా పెద్ద తప్పు అన్న మాటతోటే అన్ని సిస్టమ్స్ ఏర్పడ్డాయి బేసికల్లీ. సో, ఓపెన్ రన్ ఇఫ్ ద కలెక్షన్ ఈస్ లెస్ థాన్ థిస్ మచ్ దెన్ ద ఆప్షన్ ఈస్ దేర్ టు టేక్ ఔట్ ద మూవీ. యాహ్! కానీ కొన్ని మేజర్ సెంటర్స్‌లో లెస్ థాన్ మీరు చెప్పినట్టే లెస్ థాన్ 25% ఉన్నా గూడా ఒక కొత్త సినిమా వచ్చినా ఈ ఈ సినిమాని రన్ చేస్తా ఉంటారు. హ్మ్. ఆ అగ్రీమెంట్ అది 1 మంత్ అలా మాట్లాడుకుంటారా? ద ఎగ్జిబిటర్ హాస్ ద ఆప్షన్ ఆప్షన్. టు టేక్ ఔట్ దట్ మూవీ అని అంటారు గదా! ద మూవీ 1 ఐ యామ్ నాట్ టేకింగ్ ఔట్ బికాస్ మూవీ 2 వచ్చేసిందని మీరంటున్నారు. ఆ! బట్ 1 వీక్ లేటర్ మూవీ 3 ఈస్ ఆల్సో దేర్. సో, ప్రాబబ్లీ ఐ యామ్ లుకింగ్ అట్ మూవీ 3 రైట్. ఓకే. ఇట్స్ ప్రిటీ డైనమిక్ సిట్యుయేషన్. అయితే మధ్యలో అప్పుడెప్పుడో థియేటర్‌లు ఆపిపెట్టుకున్నారనే అపవాదు గూడా వచ్చింది గదా! చాలా అవును. మందికి. ఐ థింక్ దోస్ ఆర్ పార్ట్ అండ్ పార్సెల్స్ ఆఫ్ బిజినెసెస్ బేసికల్లీ. అక్కడ అయితే ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో ఎవరికీ అన్యాయం జరగదు. ఎక్స్‌ట్రీమ్ కేసెస్‌లో ఏదైనా జరిగిపోయుండొచ్చు. ఎక్స్‌ట్రీమ్ అంటే వెరీ రేర్ కేసెస్‌లలో. సో, వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే అలాంటి సందర్భాల్లో ఒక వేరే థియేటర్‌లో వచ్చినా సినిమా విల్ పికప్. రెండో వారం మళ్ళా ఈ థియేటర్ అడుగుతది. ఆ సినిమా మా దగ్గర ఏస్తారా అనేసి. అలా ఏసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మేము గూడా. అది మీకు చాలా హెల్ప్‌ఫుల్ గదా! మీకే ఈ కౌంటర్ అది స్నాక్స్ అవి ఇవి మీకే ఎళ్తాయి గదా! ఆ! అబ్సల్యూట్‌లీ. వి వాంట్ ఆడియన్స్ టు కమ్ టు అవర్ థియేటర్. That is when Usha Mairi will say, "No, no, 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 no. First week you ran in my theater. How can you put that in second? Because the movie becomes a hit, you will put it to Deviya." No అని అంటాడు. So those are the agreement protects that. आप समझ गए ना? Because producer ప్రొటెక్షనే కాకుండా ఎగ్జిబిటర్ ఆల్సో హాస్ టు బి ప్రొటెక్టెడ్. సో సప్తగిరిలో స్టాలిన్ పడ్డది. ఠాగూర్ పడ్డది. సో అక్కడే ఆడింది 100 రోజులు. ఠాగూర్ బాగుంది కదా! అనేసి తీసుకెళ్ళి సుదర్శన్‌లకో, సంధ్యలకో ఇవ్వలే.